ఎటువంటి సాసులు వాడకుండా న్యాచురల్ మసాలా పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకొని ఈ వెజ్ రోల్స్ తయారు చేశారంటే టేస్ట్ అనేది అదిరిపోతాయి. సాసులు యూజ్ చేయకూడదు, అవాయిడ్ చేసే వాళ్ళకి ఈ వీడియో బెస్ట్ అని చెప్పచ్చు. చాలా బాగుంటాయండి, అసలు మిస్ కావద్దండి. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, నేను మీ కళ్యాణి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు తీసుకునే వెజిటబుల్స్ క్వాంటిటీని బట్టి మసాలా పౌడర్ని కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూడండి, కొద్దిగా బీన్స్, 2 క్యారెట్లు, కొంచెం క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్ సగం తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. చూపించిన వెజిటబుల్స్ అన్నీ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దటివిగానే చిన్నవి కానీ, వెజ్ రోల్ అంటే ఆల్మోస్ట్ చిన్నవిగానే ఉంటాయి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేను వెజిటబుల్స్ అన్నీ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. క్యాబేజ్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, క్యాప్సికము అలాగే క్యారెట్ మీకు నచ్చిన క్వాంటిటీలో మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ క్వాంటిటీలో తయారు చేసుకున్నాను. కాకపోతే కొంచెం క్యాబేజ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు జంతర్ మంతర్ మసాలా పౌడర్ తయారు చేసుకున్నాను. జంతర్ మంతర్ అంటున్నాను, ఏమనుకోదండి. ఈ మసాలా పౌడర్ని ఈ వెజ్ రోల్కి నేనే కనిపెట్టినా కాబట్టి నేను దానికి అలా పేరు పెట్టాను. చాలా బాగుంటుంది మసాలా వేసి వెజ్ రోల్ చేయడం వల్ల. మీకు స్పైసీకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా జీలకర్ర, కొంచెం మిరియాలు వేసేసి డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి చల్లారేలోపు మనము అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ కాకుండా ఏదైనా స్మెల్ రానిటి సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, ఆలివ్ ఆయిల్ కావచ్చు వేసుకోవచ్చు, లేదా బటర్, గీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ అయితే వేసాను. అందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం తరిగి వేసాను. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 క్యారెట్లు కట్ చేసుకున్నాం కదా ఇలా పొడవుగా, అవి వేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదండి. జస్ట్ మనం కొంచెం వేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే వెజిటబుల్స్ అన్నిటికి సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుంటాను అంతే. ఎక్కువ ఆయిల్ వేసామంటే వెజ్ రోల్లో అంతగా బాగోదు. ఆయిల్ అనేది మనకి అవుట్ సైడ్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనకి క్యారెట్ అనేది ఒక 80% వరకు కుక్ అయిపోయాయి. అలా ఫ్రై చేసుకోవాలి తక్కువ మంటతో. నెక్స్ట్ అందులోకి కట్ చేసిన బీన్స్ కూడా వేసుకోవాలి. బీన్స్, క్యారెట్, ఈ క్యాప్సికము అనే కాదండి, మీకు నచ్చిన వెజిటబుల్స్ బ్రోకోలీ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, ఇంకా మీకు నచ్చినవి ఏవైనా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బీన్స్ వేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్స్కి ఇలా పొడవుగా కట్ చేసి వేసాను. చిన్న చిన్నవి కాకుండా పొడవుగా కట్ చేసి వేయండి, వెజ్ రోల్కి బాగుంటుంది. అంటే మనం బయట కొని తింటూ ఉంటాం కదా, అక్కడ ఆ స్ట్రక్చర్ రావాలంటే, ఆ ఫీల్ రావాలంటే అలా కట్ చేసుకోవాలి అన్ని వెజిటబుల్స్ పొడవుగా. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి. క్యాబేజీ వేసిన వెంటనే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అయిపోతాయి. అందుకే మనం ముందు క్యారెట్, బీన్స్ ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 80% ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ వేసుకోవాలి. ఈ వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా 100% వరకు ఫ్రై చేసుకోకూడదు. ఒక 80-90% వరకు ఫ్రై చేసుకోవాలి. అలా క్రంచీగా మనకి వెజ్ రోల్లో తగులుతూ ఉంటేనే బాగుంటుంది వెజిటబుల్స్. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ అలాగే క్యాబేజీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈలోపు ఫ్రై చేసిన మసాలా దినుసులన్నీ చల్లారిపోయి ఉంటాయి కదా, అవి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను. ఇదే విధంగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెజిటబుల్స్ అనేది కుక్ చేసుకోవాలి. నేను ఒక 80% వరకు ఫ్రై చేసుకుంటున్నాను. క్రంచీగా ఉండాలండి. ఇది మాత్రం మనకి పర్ఫెక్ట్గా వెజ్ రోల్ రావాలంటే వెజిటబుల్స్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా కుక్ చేసుకోవద్దండి, ఎందుకంటే మనకు కొంచెం క్రంచీగా తగలాలి. మీకు అలా వద్దనుకుంటే పూర్తిగా కుక్ చేసుకోవచ్చు. మనకి వేసిన వెజిటబుల్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, క్వాంటిటీ కూడా తగ్గింది. ఆల్మోస్ట్ వెజ్ రోల్కి మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. అందుకే క్యాబేజీకి సరిపడా వేసిన వెజిటబుల్స్ సరిపడా కొంచెం సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనం చపాతీలో కొంచెం సాల్ట్ వేసి మనం చపాతీ ముద్దలాగా కలుపుకుంటాం కదా, అందులో కూడా సాల్ట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్లో ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం సరిపడా వేసుకోండి. చూడండి, ఇలాగ మిక్స్ చేస్తూ ఉంటే మనకు వెజిటబుల్స్ అనేది వాటర్ రిలీజ్ అయ్యి ఉంటాయి కదా, అవి వాటర్ అనేది అసలే ఉండకూడదు, మొత్తం డ్రై అయిపోవాలి. చెమ్మ అనేది అసలే ఉండకూడదు, చెమ్మ లేకుండా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే మనకి వెజ్ రోల్ అనేది బాగుంటుంది. ఇక నేను చెమ్మ లేకుండా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా కొద్దిసేపు. వెజ్ రోల్స్ బాగా టేస్టీగా బయట తినేట్టే రావాలంటే మనం తయారు చేసుకునే ఈ వెజ్ స్టఫింగ్లోనే ఉందండి.
పర్ఫెక్ట్గా వెజిటబుల్స్ తయారు చేసుకున్నారంటే మనం బయటకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు చూపించాను కదా, వెజ్ స్టఫింగ్ అనేది ఆ విధంగా ఉండాలి. చెమ్మ ఉండకూడదు, ఎక్కువ పొడి పొడిలాడుతూ ఉండాలి, క్రంచీగా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా మనకి 80% వరకు కుక్ అయ్యాయి వెజిటబుల్స్ అన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. అక్కడక్కడ చిల్లీ ఫ్లేక్స్ తగులుతూ ఆ కస్తూరి మేతి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి వెజిటబుల్ అనేది. ఆ పెప్పర్ స్పైసీగా తగులుతూ అసలు మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. వేడి వేడిగా అలా తింటూ ఉంటే, అందులో వర్షాలు కూడా పడుతున్నాయి కదా, వేడి వేడిగా తయారు చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. స్పైసీగా వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ హెల్దీయే, చాలా బాగుంటుంది. కావాల్సినంత మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవసరం లేదు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఆ హీట్కే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా దినుసులన్నీ, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు కావాలంటే ఆ టైంలో కొంచెం సాసులు కూడా వేసుకోవచ్చు, బట్ ఈ వీడియో సాసులు వేయకుండా కదా, మీరు సాసులు వేయకుండానే తయారు చేసుకుని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా నేను చపాతీ పిండి కలిపే చూపించలేదు, నార్మల్గా మనం రెగ్యులర్గా ఎలా ఇంట్లో చపాతీ పిండి కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చపాతీ కూడా ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను, మీరు కావాలంటే కొంచెం బటర్ అయినా వేసుకోవచ్చు. వేరుశనగకాయ పప్పుల నూనె మాత్రం వద్దనమాట, ఆఖరికి పామాయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ వేరుశనగకాయ పప్పుల నూనె వచ్చేసి అది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉండదు. మీరు కావాలంటే బటరు ఆలివ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇంకా చపాతీ అనేది ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు, పల్చగా ఉండాలి. పల్చగా ఉంటేనే మనకు వెజ్ రోల్ అనేది తినేటప్పుడు ఆ వెజ్ మనకు పంట కింద పడినప్పుడు ఆ వెజ్ స్టఫింగ్ ఆ ఫీల్ అవుతూ ఉంటాము. ఎంత పలుచగా ఉంటే అంత బెటర్ అనమాట. ఎక్కువ చపాతీ మందంగా పెట్టేసామనుకోండి, ఆ వెజ్ అనేది మనకు అంతగా టేస్ట్ అనేది అనిపించదు. కాబట్టి చపాతీ పలుచగా రుద్దుకొని కాల్చుకోవాలి. ఇక్కడ నేను చపాతీ కాల్చుకున్న తర్వాత స్టఫింగ్ మనకు నచ్చినంత పెట్టుకోవచ్చండి. అక్కడ అవుట్ సైడ్ అయితే కొంచెమే పెడతారు షాపుల్లో. మనకు నచ్చినంత స్టఫింగ్ వెజ్ స్టఫింగ్ పెట్టేసుకొని పైన కొన్ని ఆనియన్స్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడమే, అంతే. మీరు కావాలంటే టిష్యూ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా మేము అప్పటికప్పటికి రెడీగా ఉన్నారు మా పిల్లల పక్కనే ఆకలంటూ, అందుకే ప్లేటింగ్ కూడా చేయలేదండి, ఏమనుకోవద్దు. ఇంకా అప్పటికప్పుడు తయారు చేసుకుని ఈ విధంగా వేడి వేడిగా ఇస్తూ ఉన్నాను మా పిల్లలకి తింటూ ఉండారు. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది, అస్సలు మిస్ కావద్దండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అందుకే నేను ప్లేటింగ్ కూడా చేయలేదు, ఆకలితో ఉన్నారని చెప్పేసి చూపించలేదు. ఇంకా ఈ వెజ్ రోల్స్ అన్నీ వేడి వేడిగా తింటేనే బాగుంటాయండి. అలా తింటూ ఉంటే ఎన్ని తింటామో లెక్కే లేదు. నా ఫేస్లో ఆనందం చూడాలి, అంత బాగా కుదిరింది. వెజ్ రోల్ సాసులు వేయకుండా నేను తయారు చేసిన మసాలా పౌడర్ వేస్తే తయారు చేశాను కదా, సక్సెస్ అయ్యాను. ఆ సంతోషంతో ఇంకొంచెం ఎక్స్ట్రా తిన్నామన్నమాట. నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా 7 రోల్స్ వరకు వచ్చాయి. దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకుంటూ తయారు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.